ఒకనాడు అక్బర్ చక్రవర్తి నిండు సభను కొలువుదీర్చి ఉన్నాడు. ఆ సందర్భంగా ఆయనకు ఒక సందేహం వచ్చింది. సభను ఒకసారి పరీక్షించి చూశాడు. అక్బర్ భాషా చూపు వెనుక అర్థం తెలియక సభలోని వారందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అక్బర్ కంఠస్వరం సభలో కంగుమని వినిపించింది. సత్యానికి అసత్యానికి మధ్య గల తేడాను 2-3 పదాల్లో ఎవరైనా చెప్పగలరా? సభలోని వారందరూ భాష అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఏమీ సమాధానం చెప్తే పీకల మీదకు ఏమీ ముంచుకొస్తుందని నిమ్మకు నీరెత్తినట్లు సభికులు కూర్చుండిపోయారు. కొంతసేపు గడిచిన పిదప అక్బర్ బీర్బల్ వైపు చూశాడు. అదే సమయానికి భాష అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని తన ఆలోచనలో వెతుక్కునే పనిలో నిమగ్నమైన బీర్బల్ కనిపించాడు. అక్బర్: బీర్బల్, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. బీర్బల్: చిత్తం ప్రభు, సత్యం అసత్యాల మధ్య చేతుకున్న 4 వేళ్ల అంతరం జహాపన. అక్బర్తో పాటు సభలోని వారందరూ బీర్బల్ సమాధానం వెనుక అంతరార్థం బోధపడలేదు. అక్బర్: బీర్బల్, నీ సమాధానాన్ని మరింత వివరిస్తావా? బీర్బల్: తప్పకుండా ప్రభు. మహారాజా, కంటికి చెవికి మధ్య దూరం 4 వేళ్లేనన్నది అందరికీ తెలిసింది. చెవితో వినే మాటలు అసత్యం అయితే కంటి ద్వారా చూసేది సత్యమవుతుంది. బీర్బల్ వివరణకు అక్బర్తో పాటు సభికులు సైతం హర్షధ్వానాలు ప్రకటించారు. బీర్బల్ తన తెలివితేటలకు ముగ్ధుడైన అక్బర్ అతనికి 1000 బంగారు నాణేలతో సత్కరించాడు.